ఎస్, ఇప్పుడు ఇదే జరుగుతుంది. థియేటర్లకు వెళ్ళామా, సినిమా చూసి వచ్చామా అన్నట్టు ఉండట్లేదు. పైగా ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోల సినిమాలు అంటేనే అత్యుత్సాహం ఎక్కువ. ఇక ఆ సినిమాలోని కొన్ని సీన్లను అదే థియేటర్లో రీక్రియేట్ చేసే పనిలో మన తెలుగు యువత తెగ బిజీగా ఉంటున్నారు. కొన్ని పాపులర్ సీన్లను స్టేజ్ పైకి ఎక్కి రీక్రియేట్ చేయడం, లేదంటే అందరి మధ్యలో రీల్స్ రూపంలో చేసి నానా రచ్చ చేయడం కామన్ అయిపోయింది. ఒక సినిమాలో ఎప్పుడు ఏ సీన్ వస్తుందో ముందే ఊహించేసి అందుకు తగ్గట్టు కాస్ట్యూమ్స్ కూడా వేసుకుని వచ్చేస్తున్నారు. యువకులే కాదు, యువతులది కూడా ఇదే బాట. ఏదైనా సాంగ్ వచ్చిందంటే అందరి మధ్యలోకి వెళ్ళి అచ్చం అలాగే డాన్స్ చేసి దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం. పాపులారిటీ కోసమా లేదంటే ఫ్యానిజమా ఏది అర్థం కావట్లేదు జనాలకి. ఆ సీన్ రీక్రియేట్ చేయడానికి ఎక్కువ మంది కావాల్సి వస్తే 10 మంది కూడా రెడీ అయి వస్తున్నారు. సో మరీ ఘోరం ఏంటంటే ఆ సీన్ లో ఏమైనా జంతువులు ఉంటే వాటిని కూడా థియేటర్లో తీసుకొస్తున్నారు. మొన్న ఓ అమ్మాయిని ఏకంగా పాముని తీసుకొచ్చి అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టు థియేటర్లో సీన్ క్రియేట్ చేశాడు. ఇంకా దారుణం ఏంటంటే అంతకు ముందు ఓ జంట సినిమాలో పెళ్లి సీన్ కూడా రీక్రియేట్ చేయడానికి నిజంగానే పెళ్లి చేసుకుంది. ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందా, అందులోని సీన్ ను రీక్రియేట్ చేద్దామా అన్నట్టు వెయిట్ చేస్తుంది మన తెలుగు యువత. సో కొత్త సినిమాలలో ఇలాంటివి చాలా తక్కువ, కానీ పాత సినిమాలు ఆల్రెడీ చూసేస్తారు కాబట్టి అవి రీ రిలీజ్ అయితే వాళ్ళకు కావాల్సిన సీన్ ను రీక్రియేట్ చేయడం కోసమే ప్రత్యేకంగా థియేటర్లకు వెళ్తున్నారు కొందరు రీల్స్ బ్యాచ్. సో ఈ రోత చూడలేక థియేటర్లకు వస్తున్న వాళ్ళు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. సినిమాను చూడాలా లేదంటే వీళ్ళు చేసే నానా హంగమా చూడాలా అర్థం కావట్లేదు అంటే కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది చూసిన వారంతా మరీ ఇంత ఖాళీగా ఉన్నారా, ఎంత అభిమానం ఉన్నా సరే సినిమా చూసి వచ్చేయాలి, కానీ మరీ సీన్లు రీక్రియేట్ పేరుతో ఇంత రచ్చ అవసరమా? మీ లైఫ్ లో ఇంకేం పని లేదా? మీ ముందు మీ లైఫ్ లో సక్సెస్ అవ్వండి, సినిమాలు చూసే సాధారణ జనాలను ఇబ్బంది పెట్టకండి అంటూ క్లాస్ పీకుతున్నారు. కానీ ఈ రీల్స్ బ్యాచ్ మాత్రం అవేమీ తమకు పట్టనట్టు ఎలాగైనా ఫేమస్ అయిపోవాలని ఇలా రీ రిలీజ్ సినిమాలకు ఎగబడుతున్నారు. ఇది ఎక్కడ అవుతుందో అర్థం కావట్లేదు. రాను రాను ఇలాంటి ట్రెండ్ మరీ ఎక్కువైపోతుంది. ఒకవేళ సినిమాలు క్రూర మృగాల సీన్లు ఉంటే ఇంకేం చేస్తారో చూడాలి మరి. సో మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి.